యూట్యూబ్ ఛానల్. రైలు ఏంటి ముందు పెట్టిందని అనుకుంటున్నారా? ఈ రైలు కర్రీ ఇందాక మీకు పెట్టాను కదండి, చూడలేదు, ఇంకోసారి పెడతాను చూడండి. ఇదిగోండి, ఇలా అయితే కట్ చేసుకోవడం వల్ల దీంట్లో బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. ఇలా తీసుకోవడం పచ్చంగా ఏమి ఉండదు. ఇలా తీసుకుంటేనే మనకి అంటే టేస్ట్ అనేది ఇంకా అలా ఏమి ఉండదండి. ఎందుకంటే తీసేస్తానంటే దాంట్లో తినేటప్పుడు మట్టిగా తగులుతుంది కూర, అందుకని వేసుకోకూడదు. ఇదిగోండి, ఇది ఫ్రైకి అయితే కలుపుతున్నాను. ఎలా కలుపుకొని అయితే పెడతాను. కర్రీ కూడా వేసాను. ఆ కర్రీ ఎలా చేశాను ఏంటో కూడా నెక్స్ట్ కూడా పెడతాను చూడండి. ఆ తర్వాత ఇదిగోండి, పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ కలిపాను. తర్వాత అల్లం పేస్ట్ వేసాను. ఇలా వేసిన తర్వాత కొద్ది కార్న్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. కింద వేసేసాను నేను ఆల్రెడీ. వేసేసిన తర్వాత ఇదిగోండి, కొంచెం కొత్తిమీర వేసుకొని చికెన్ కరిపేసుకోవాలి. మనం ఫ్రైలో వేసుకునేటప్పుడు కరివేపాకు వేసుకుంటే ఇంకా చాలా వేరే టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. మరియు చెప్తున్నాను, ఇలా తీసేయడం వల్ల మనకి ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్ళిపోతుంది. అంటే కూరలో టేస్ట్ అనేది వస్తుంది, కానీ అలా ఏం చెప్పను నేను. ఇలా తీయడం వల్ల మనకి ఏంటంటే తినేటప్పుడు మట్టిగా ఉంటుంది, చక్కగా బాగుంటుంది కర్రీ. ఇలా పెట్టుకుంటే కలిపి మన కర్రీకి ఇంకా బాగుంటుంది. నేను రేగిల్ కర్రీ ఎలా చేశానో యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టేశాను నేను. కింద లింకులో ఇస్తాను చూడండి వాళ్ళు ఎవరంటే. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇలా కట్టుకోవడం వల్ల ఎందుకంటే చాలా కలర్ కూడా వేసుకోవచ్చు. కలర్ అనేది నాకైతే అవసరం లేదు. ఇలా మనం ఫ్రై చేసేటప్పుడే కలర్ అనేది న్యాచురల్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా అసలు నేను కారం అయితే వేస్తాను చూడండి. కారం వేసిన తర్వాత మన కలర్ ఇంకా రంగు అనేది బాగా వస్తుంది. కారం అది ఇవన్నీ వేసేసుకోవాలి చక్కగా. చూడండి ఎలా వస్తుందో కలరు. మన కలర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. మీకు ఫోన్లో కాబట్టి అంతగా కనిపిస్తుంది. క్లారిటీగా చూస్తే మన బయటదంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఫ్రై అయితే చేస్తాను, ఎందుకంటే మా ఇంటికి ఎవరు గెస్ట్లు అనేది ఎవరు రావట్లేదు. ఇవాళ శనివారం కాబట్టి నేనే మామూలుగా స్పెషల్ అయితే రొయ్యలు తెప్పించాను ఆర్డర్ చేసి. మా ఆయన లేరు, హైదరాబాద్ వెళ్ళారు. ఆయన రేపు మార్నింగ్ వస్తారు. ఆయన అయితే రొయ్యలు తెచ్చి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి పంపించేశారు. ఎలా ఫ్రై చేయాలి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలా ఫ్రై చేస్తాను ఏంటనేది కూడా. ఎక్కువ కావాలనుకుంటే కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఎక్కువ తినం కాబట్టి వేసి తక్కువ వేసేసుకుంటున్నాను. నేను చిన్నపిల్లలు కూడా తక్కువ తినరు కాబట్టి మనం తక్కువ కలుపుకుంటే మంచిది. ఇవాళ ఎంత బాగుంది. బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను కదండి, అది మా అక్క బెస్ట్ ఫ్రెండ్ ఆమె చిన్నప్పటి నుంచి, అంటే క్లాస్మేట్స్ ఇలా ముగ్గురు. ఆ వీడియోస్ కూడా పెడతాం. చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ బెలూన్స్ అన్ని పగలగొట్టి అక్కడ హడావుడి అంతా మందే. చాలా నాకైతే ఇలా వెళ్ళడం వల్ల ఈ ఎండలో అయితే మేము వేడికి వెళ్ళాలేదా అనుకున్నాం, కానీ తప్పగా వెళ్ళిపోయాం. మా ఫ్రెండ్స్ వార్నింగ్ ఇచ్చారు, రాకపోతే అది ఇది బాగోదు అది అని. సరే వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం. బెలూన్స్ అన్ని మేమే వెళ్ళిన తర్వాత బాగా గడబడప్ చేసి పడేసాం. డెకరేషన్ చేసి బాగా ఎంజాయ్ చేసుకున్నాం. ఆ వీడియో ఎలా ఆల్రెడీ మీకు పెట్టాను, కింద లింక్లో ఇచ్చాను చూడండి వాళ్ళు ఎవరు ఉంటే. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమనండి. ఇలా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ వాచింగ్.